నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. మూసీ ప్రక్షాళన పేరిట కాంగ్రెస్ పార్టీ ప్రజల్ని అన్యాయం చేస్తున్నట్టు కూడా నిన్న బీజేపీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు అందరూ కూడా బస చేయడం జరిగింది. అయితే మూసీ ప్రక్షాళన చుట్టుపక్కల ఉన్న బస్తీలలో కూడా. సో మాట్లాడిన ఇదే అంశం మీద మనతో పాటు మాట్లాడడానికి మీడియా అండ్ కమ్యూనికేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సామా రామ్మోహన్ రెడ్డి గారు అయితే ఉన్నారు. అన్న నమస్తే. అన్న నమస్తే. సో నిన్న చూశారు బీజేపీ నాయకులు అందరూ కూడా మూసీ ప్రక్షాళన పేరుతో జరుగుతున్న మూసీ ఏరియాలకు పోయి కూడా మాట్లాడడం జరిగింది. అక్కడ స్టే చేయడం జరిగింది నైట్. సో ఎట్లా సార్ ఇది ఈ సినారియో అంతా? ఇప్పుడు బస్తీ నిద్ర అని చెప్పి బీజేపీ కార్యక్రమం తీసుకుంది, కానీ ఒక్క రాత్రి కూడా పండుకోలేనటువంటి పరిస్థితి వాళ్ళు తేటతెల్లం చేశారు. వాళ్ళ వేషాలతోటే చేశారు. ఎందుకంటే స్వయాన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకుంటే, నీ ఇంట్లో నువ్వు పండుకునేటప్పుడు సాక్స్లు వేసుకుంటావా? వేసుకో కదా. ప్రపంచంలో కూడా వేసుకోడు. నిన్న కిషన్ రెడ్డి గారు వేసుకోరు, ఇంత తోటి వేసుకుంటావు. ఎందుకు వేసుకుంటావు? దోమల బాధకి ఆడ నువ్వు బ్లీచింగ్ చేయించినాక, శానిటైజింగ్ చేయించిన తర్వాత నీకు ఆ కాయిల్స్, ఈ కాయిల్స్ ఏవేవి ఎన్ని జాగ్రత్తలు పడాలి అన్ని పడినప్పటికీ కూడా సాక్స్లు వేసుకొని పండుకుండు. అంటే బిక్కుమని భయంతో దోమలు కరుస్తున్నటువంటి అవస్థని ప్రపంచానికి చెప్పకనే చెప్పిండు. ఈయనది ఇట్లుంటే ఇంకొక ఆయన ఒక అడుగు ముంగడికేసిండు. ఒక అడుగు వేసి కాలువ కాడికి పోయి ముఖం కడుక్కుంటున్నట్టు ఫోటోలు పెట్టిండు. అది ఎట్లా అని అంటే, చూసిరా మేము రాత్రి తిండే వండుకున్నాం, పొద్దున ముఖం కూడా ఈయననే కడుక్కుంటున్నాం అని చెప్పి ప్రజలకు ఏదో తెలియజేయాలనేటటువంటి ఆతృత మీద ఉంది కదా. ఆ ఆతృత ఏదో చిత్తశుద్ధితోటి చొంబడి నీళ్ళు అందులోకించి మూసీలకించి తీసుకొని నోరు పుక్కులు ఇచ్చి ముఖం కడుక్కుని ఉంటే అయ్యేపోవు కదా. తెలిసిపోయేది మూసీ ప్రక్షాళన అవసరం లేదు ఇక అని చెప్పి మేము కూడా వినేటోళ్ళం. కాంగ్రెస్ పార్టీ కూడా వినేది నిజంగానే. ఇప్పుడు మీరు అనేటటువంటిది ఏంటిది అని అంటే, మూసీ ప్రక్షాళన జరగాలి అని అంటే నిజంగా చెప్తున్నా, బీజేపీ ఎంపీలు బాధ్యతతోటి ముందుండాలి, ముందు వరుసలు నిలబడాలి. ఎందుకంటే నగరంలో ప్రజలు కార్పొరేషన్స్లో మిమ్మల్ని ఎక్కువ నమ్మి ఎక్కువ మంది ఓటేస్తే మీ కార్పొరేటర్లు ఎక్కువ మీరు చేసినటువంటి ప్రమాణాల్లో ఏమంటారు పారిశుభ్రానికి సంబంధించినటువంటిది ఈరోజు ఒక కాలుష్య కిందికి మారిపోయి రోగాలకు అడ్డ అయిపోయినటువంటి మూసీ ప్రక్షాళన అవసరమా కాదా? ఇది ఎవరికి లాభం అవుతుంది అబ్బా? ఊకే కాంగ్రెస్ పార్టీ ఏమో చేస్తామంటే వీళ్ళు వద్దంటే ఎవరికి లాభం అవుతుంది? మూసీ ప్రక్షాళన చేస్తే కేవలం నాకొకరికే మంచి గాలి వస్తుందా? లేకపోతే మూసీ ప్రక్షాళన చేస్తే నా ఇంటికి మాత్రమే మంచి వాతావరణం అవుతుందా? నగరం నడిబొడ్డుకించి పారుతున్నటువంటి మూసీ ఈరోజు విషవాయువులు లెక్క ఉండి పసిపిల్లలకించి మొదలు పెట్టుకుంటే ఈరోజు లక్షల నుంచి కోట్ల మందికి రోగాలు ఏడికించి వస్తున్నాయి. ఈరోజు వైరల్ ఫీవర్లు ప్రతి సంవత్సరం నువ్వు చూడు. చిన్నపిల్లలు ఉంటున్నటువంటి వాళ్ళు ఇంట్లో మరీ ముఖ్యంగా పేదోళ్ళు, పేద మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతుర్రో వస్తున్నటువంటి సంపాదన ఎక్కువ శాతం మొత్తం ఆసుపత్రులకే పోతున్నాయి నగరంలో. వాళ్ళ పార్టీల పెద్ద ఆసుపత్రులు, కార్పొరేట్ హాస్పిటల్ ఉన్నటువంటి వ్యక్తులు కూడా బస్తీ నిద్రలు చేసి చూపిస్తారు ఏం అవసరం లేదని. ఎందుకంటే రోగాలు బాగా వస్తే ఆసుపత్రులకు బాగా వస్తారు, నీ గలగురి బాగా నిండుతుంది, నీకు లాభం అవుతుంది. కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయము పేదోడికి లాభం అవుతుంది, సామాన్యులకి మంచి ఆరోగ్యం అవుతుంది, మూసీ ప్రక్షాళన గ్రౌండ్ వాటర్ మంచిగా అవుతుంది. ఎవరి గురించి చేస్తున్నాము? చెత్త కుప్ప నీ ఇంట్లో రోజు ఎందుకు సాఫ్ చేసుకుంటావు? రోజు ఇల్లు ఊకుతారు ఎందుకు? లేకపోతే మాపింగ్ చేసుకుంటారు ఎందుకు? ఇల్లు నీట్గా ఉండాలని. మన నగరంలో ఇన్నేళ్ల సంది కాలుష్యానికి అడ్డాలెక్క మారినటువంటి మూసి ప్రక్షాళన మనం చేస్తామంటే నువ్వు కేంద్రంకించి కొట్లాడి మనం 100 రూపాయలు ఇస్తే నువ్వు 400 తీసుకొని రావాలి. అవునా కదా? కానీ నువ్వు ఆ పని చేస్తలే, నువ్వు అడ్డం వేసే పని చేస్తా ఉన్నావు. మరీ ముఖ్యంగా కిషన్ రెడ్డి గారి నియోజకవర్గంలో ఎక్కువ పారుతుంది, ఎక్కువ బాధితులు ఆడ ఉంటారు. నువ్వు ఇప్పటివరకు ఈ 10 ఏళ్ళలో ఒక 30 రూపాయలు తేలే మూసీకి. ఇంకా పైపచ్చి ఏ ముఖం పెట్టుకొని మీరు వచ్చి అడ్డం పడే ప్రయత్నాలు చేస్తారు. దయచేసి హైదరాబాదే కాదు యావత్ తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఒక పక్క బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీదనే, ఇంకొక పక్క బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ మీదనే. మీ ఇద్దరు ఏ టీము బి టీం ఇద్దరు కలిసి కాంగ్రెస్ పార్టీని, సి అనేటటువంటి కాంగ్రెస్ పార్టీని ఎంత అటాక్ చేసినప్పటికీ కూడా మాకు ప్రజల బ్లెస్సింగ్ ఉంది కాబట్టి ప్రజాదరణతోటి మేము ముందుకు పోతూనే ఉంటాం. సేమ్ ఇదే మాదిరిగా గ్రూప్ 1లో కూడా అడ్డం పుల్లలు ఎత్చేటటువంటి ప్రయత్నాలు మీరు చేసిరు, కాలే. కరెంట్ వస్తలేదు, నగరంలో కాదు యావత్ రాష్ట్రంలోనే కరెంటు కోతలు అయిపోయినాయి అనేటటువంటి పుకారులు లేపే ప్రయత్నాలు చేసిరు. బస్సులలో మహిళల గురించి అడ్డగోలుగా మాట్లాడి అట్ల పుకారులు లేపిరు, ఆటో వాళ్ళకి సంబంధించి అట్ల పుకారులు లేపిరు. ఫలానికి ఇది వదిలిపెట్టిరు అనేటటువంటి అంశమే లేదు. అంటే బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకటే. కాంగ్రెస్ని కాపాడుతుందే బీజేపీ అంటూ కూడా కేటీఆర్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఏదైతే చూసుకుంటే అదానినేమో రాహుల్ గాంధీ గారు దొంగ అని అంటారు, రేవంత్ రెడ్డి గారు ఏమో దోస్తీ అంటారు. అసలు క్లారిటీ ఉందా కాంగ్రెస్ పార్టీకి అంటూ కూడా ఒక మాట కేటీఆర్ గారు చెప్తున్న పరిస్థితి అన్న, ఏం చెప్తారు దీనికి? మాకు పిచ్చ క్లారిటీ ఉంది, తెలంగాణ ప్రజలకు కాదు యావత్ భారతదేశ ప్రజలకి కూడా పిచ్చ క్లారిటీ ఉంది. బీజేపీ కాంగ్రెస్ పార్టీ అనేటటువంటివి ఆపోజిట్ పోల్స్. ఒకటి నార్త్ పోల్ అయితే ఒకటి సౌత్ పోల్. ఈ బిల్కుల్ ఇవి ఆపోజిట్. ఎన్ని ప్రళయాలు వచ్చినా ఏమొచ్చినా ఒకరికొకటి ఇలా కొట్టుకొస్తారు. ఎందుకంటే ఆపోజిట్ సిద్ధాంతాలు మాయ కాబట్టి. నీ కథ ఏందో చెప్పు నువ్వు ఫస్ట్. నీ కథ ఏంది చెప్పు. ఇప్పుడు నేను దీన్ని ఎస్టాబ్లిష్ కూడా చేస్తా. కేటీఆర్ గారు ఒకవేళ నిజంగానే
మీరు బీజేపీ బీటీమే గిట్ట కాకపోతే ఈరోజు ఢిల్లీకి పోయి ప్రెస్ మీట్ ఎందుకు పెడుతున్నాయి? నీ బీఆర్ఎస్ టికానా తెలంగాణలోనే లేదు, గుండు సున్నా పార్లమెంటు సీట్లలో నువ్వు. అసొంటిది నీకు పక్క రాష్ట్రంలో ఒక కార్యకర్త దిక్కులేడు, నీ పార్టీని ఎవడు గుర్తుపట్టేది లేదు, నీ ముఖానికి అంత సినిమా కూడా లేదు, నీ అయ్యా ఫామ్ హౌస్కి పరిమితమైండు. నువ్వు ఈరోజు ఢిల్లీకి పోయి ప్రెస్ మీట్ దేని గురించి పెడుతున్నావు? నీకు ఢిల్లీతో ఏం పని ఉంది? ఒక ఎంపీ కూడా నువ్వు లేవు, దేని గురించి పెడుతున్నావు ప్రెస్ మీటు? అంటే పక్క రాష్ట్రంలో ఎన్నికలు అవుతున్నాయి, ఈడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని, తెలంగాణ ఖ్యాతిని తగ్గిస్తే, కాంగ్రెస్ పార్టీని తిడితే, తద్వారా బీజేపీకి ఏదో మైలేజ్ రావాలని చెప్పి పక్క రాష్ట్రం ఎన్నికల్లో నువ్వు చేసేటటువంటి లత్కోర్ పని ఈరోజు పెట్టేటటువంటి ప్రెస్ మీట్ అని అందరికీ తెలుసు. తెలంగాణలో 6 గ్యారెంట్లు అమలు కాలేదు, కానీ మహారాష్ట్రలో పూర్తి స్థాయిలో అమలు అయిపోయిందని చెప్పేసి అబద్ధపు ప్రచారం చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అంటూ కూడా చెప్తా ఉన్నారు. మరి ఏంది నిజంగా 6 గ్యారెంట్లు అమలయ్యే తెలంగాణలో అంటే ఏం చెప్తారు? 6 గ్యారెంటీలలో ఉచిత రవాణా ఉందా? ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచేటటువంటిది ఉందా? రైతులకు 500 రూపాయల బోనస్ ఉందా? 200 యూనిట్ల కరెంట్ ఉందా? తర్వాత 500 రూపాయలకే సిలిండర్ ఇచ్చేటటువంటిది ఉందా? జాబ్ క్యాలెండర్ ఉందా? తర్వాత ఇంటిగ్రేటెడ్ స్కూల్స్కి సంబంధించినటువంటిది ఉందా? యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఉందా? కాకపోతే మేము చేయనటువంటి ఇంకొక గ్యారంటీ పెండింగ్ ఏముందనంటే ఈ కల్వకుంట్ల కుటుంబానికి ఇంకా లోపడేయలేదబ్బా. నేను ఇక చెప్పుకుంటేనే 9 చెప్పిన. మేము ఇచ్చినటువంటి మాట మీదకించే ఇస్తూనే ఉన్నాం. రుణమాఫీ చేసినామా? అంతకంటే ఎక్కువ చేసుకుంటూ పోతున్నాం. కాకపోతే కొంచెం పెండింగ్ అవుతుంది. ఏంటంటే వ్యవహారము ఈ కుటుంబాన్ని లోపడేసేటటువంటి దాంట్లో మీరు మాకు హామీ ఇచ్చారు, ఎందుకు వేసలేరని ప్రజలు మమ్మల్ని కొంచెం గట్టిగా అడుగుతారు. మేమేమంటున్నాం అంటే పద్ధతి ఉంటుంది, దేనికైనా గట్టిగా తీసుకొని ఇట్లా గలబట్టుకొని తీసుకొని పోయి వేసేటట్టు ఉండదు. అది ఏదైనా చట్టపరమైనటువంటి చర్య అనేటటువంటి చట్టపరంగానే జరగాలి కాబట్టి, పారదర్శకంగానే ఉండాలి కాబట్టి. అండ్ వెండేటా పాలిటిక్స్ అంటే పగ రాజకీయాలు కాంగ్రెస్ పార్టీ చేయదు కాబట్టి కాస్త సమయం అటు ఇటు అయినా శ్రీకృష్ణుడి జన్మస్థానానికి అవినీతికి పాల్పడ్డోడు, తెలంగాణని ముంచినోడు, తెలంగాణకి వెన్నుపోటు పొడిచినోడు, వాళ్ళ కుటుంబం అనేటటువంటిది లక్షల కోట్లకి పడగలెత్తినటువంటి పందికొక్కులు లోపలికి పోవాల్సిందే, లోపలికి పంపిస్తాం. ఏదైతే చూసుకుంటే ఈరోజు ఢిల్లీలో కూడా హ్యూమన్ రైట్స్కి కంప్లైంట్ చేయడానికి కూడా బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా ఏదైతే లగచర్లలో ఉన్న గిరిజన కుటుంబాలను తీసుకొని కూడా ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. అక్కడ ప్రెస్ మీట్లో కూడా మాట్లాడడం జరుగుతుంది. సో ఏం చెప్తారన్న, నిజంగా ఆ దాడి వెనకాల ఏముంది అనుకుంటున్నారు? బీఆర్ఎస్ పార్టీ కుట్రుంది. బీఆర్ఎస్ పార్టీ కుట్రని తెలంగాణ సర్వసభ్య సమాజం చూసింది. ఒకరికొకడు ఎన్నిసార్లు కాల్ చేసుకున్నాడు, ఎవరిని పంపించి కలెక్టర్ని ఊర్లోకి రప్పించుకున్నారు. ముందే రాళ్ళు, కారం పొడి, తర్వాత ఇనుప రాడ్లు ఇవన్నీ ఎవడు తయారు పెట్టుకున్నాడు, ఎవడు ఉసుగొల్పిండు, అసలు భూములే లేనటువంటి వాడు గ్రామ సభకి ఎందుకు వచ్చిండు, భూములు లేనోడే దాడెందుకు చేసిండు, వీడిని చేపించినోడు వాడు అని అంటే బీఆర్ఎస్ నేతలు వెళ్ళింది. ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే జైల్లోనే పడ్డాడు. ఆ మాజీ ఎమ్మెల్యే తోటి ఫోన్లలో మాట్లాడినటువంటి కేటీఆర్ది, ఎందుకంటే ఆయన ఒక పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్ ఉండు కాబట్టి ఉన్నత అధికారులతోటి కూడా ఒక కమిటీ వేసి ఇంకా నిజాలు ఆధారాలు అనేటటువంటిది సేకరిస్తున్నాం. ఖచ్చితంగా దీని వెనకాల కేటీఆర్ ఉండు, జైలుకి ఈ అంశంలో కూడా పోతాడు. అయితే ఆ దాడిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులను వదిలేసి ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని అరెస్ట్ చేసింది కాంగ్రెస్ పార్టీ అంటూ కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నారు. ఎంతవరకు వాస్తవం అన్నట్టు? ఇప్పుడు ఎవడు కుట్రలు చేస్తే వాడిని చేస్తారు, సామాన్య ప్రజల్ని ఎందుకు చేస్తారండి? అక్కడికైనా సామాన్య ప్రజల్ని పావులను చేసి ఈరోజు కొంతమందిని పాపం బలిపశువులు అయ్యారు. నేను చెప్తున్నా, బలిపశువులు అయ్యారు వీరి యొక్క కుట్రలకి లోనై. గతంలో తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యమ ముసుగుల అమాయకులను రెచ్చగొట్టి ఆత్మ బలిదానాలు చేపించారు. వాళ్ళు ఆత్మహత్యలు చేసుకున్నారు. వీడు బాగానే ఉండు, వీడు అధికారంలోకి వచ్చిండు. మళ్ళీ 10 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడేమో వాళ్ళ మీద అట్రాసిటీ చేసి లాకప్ డెత్తులు చేసి టిప్పర్లతోటి తొక్కిపిచ్చి చంపి తర్వాత అర్ధరాత్రి పూట ఇలా డీసీఎంలలో ఎత్తుకొని పోయి అడవులలో బొక్కలు తేలేటట్టు చంపినటువంటి దుర్మార్గులు ఈరోజు మళ్ళీ అధికారం పోయిన తర్వాత మళ్ళీ అదే అమాయకులను బలిపశువులు చేయనీకే తప్పుడు కేసులు పెట్టినీకి ఇలా రాజకీయ పబ్బం కోసం గిరిజనులతో ఆడుకుంటా ఉన్నారు. సో ఎస్సీ ఎస్టీ కమిషన్లు రాని ఎవరైనా రాని ఎవరు వచ్చినా మేము ఎరతివా చేసి స్వాగతిస్తాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం నుంచి తప్పు చేసింది లేదు. తప్పు చేసినోడు కూడా దొరకబట్టుకొని జైళ్ళలో కూడా మనం వేసేసినాం. ఇంకా దొంగతనం ఏముంది? ఎందుకనంటే సపోజ్ ఎవరిదైనా ల్యాండ్ పూల్ చేసుకుంటుంటే వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వలేదంటే లొల్లు అవుతుంది. అవునా? ఇప్పుడు మల్లన్న సాగరే నువ్వు తీసుకో, చట్టం చెప్తుంది 3 రెట్లు నువ్వు ఇవ్వాలని చెప్పి. 3 రెట్లు కూడా ఇవ్వనందుకే కదా వాళ్ళు కోర్టు మెట్లకి ఎక్కిరు, తుపాకులు పెట్టి నువ్వు అర్ధరాత్రి పూట ఖాళీలు చేపించినావు. సొంత ఇంటి చెక్కలు వేర్చుకొని చితి వేర్చుకొని చచ్చిపోయినటువంటి పరిస్థితులు నీ పాలనలో ఉండే. కానీ ఇప్పుడు నీకు ఎన్ని రెట్లు ఉండే? 2 లక్షలు ఆడుందనుకో, 18 లక్షలు క్యాష్ ఇస్తారు. 18 లక్షలు క్యాష్ ఇవ్వడమే కాదు, ఒక్క జంటకి ఒక ఇందిరా మిల్లు ఇస్తారు. ఒక ఎకరాకి 150 గజాల డెవలప్డ్ అయినటువంటి దాంట్లో మళ్ళీ ప్లాట్ కూడా ఇస్తారు. మళ్ళీ నిరుద్యోగ యువత ఎవరైనా ఇంట్లో ఉంటే వాళ్ళకి కాంట్రాక్ట్ కొలువులు కూడా ఇస్తున్నారు. ఎందుకు ఇస్తారు తెలుసా? ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గం అబ్బా. ఎవరైనా గలీజ్ పేరు రావాలనుకుంటాడా? ఉన్న వనరులన్నీ కూడా వాడి రేపొద్దున ప్రజలు మొత్తం నా దిక్కు నిలబడాలనుకుంటారా?
ఇంత బేసిక్ లాజిక్ ఎట్లా మర్చిపోయారు బీఆర్ఎస్ వాళ్ళు? మీరు ఇట్లా దొరికిపోతారని చెప్పి మీరు ఎట్లా ఊహించకుండా అయిపోయారు? ఈరోజు ఫోన్లు కొట్టిర్రు, రాళ్ళు రప్పలు తయారు చేసుకోరన్నారు, అన్ని బగలు కొట్టిర్రు. కేటీఆర్ సిగ్గు లేకుండా అంటుండు, కలెక్టర్ వచ్చి చెప్పిండు చూసిరా మా మీద ఏం దాడి జరగలేదని. కలెక్టర్ ఏ సందర్భంలో చెప్పిండు? ఈయన కార్యాలయంకి వచ్చిన తర్వాత ఆడ పనిచేసేటటువంటి వాళ్ళు మొత్తం కూడా బయటికి వచ్చినప్పుడు ఎవరైనా పెద్ద పంచాయతీ కావద్దు అనేటటువంటి ఉద్దేశంతో ఏం జరగలేదనే చెప్తారు. నువ్వైనా నేనైనా కూడా అదే చెప్తాం. దాన్ని పట్టుకొని దాడే జరగలేదంటే తర్వాత వీడియోలు పడ్డాయి, నువ్వు ప్లే చేసినావు, మేము చూసినాము. రాళ్ళు ఓడి ఇసిరేసిండు, కట్టెల ఓడి ఇసిరేసిండు, కారం పొడి ఓడి వాడిండు, ఎవడు పోయి కలెక్టర్ని పిలుచుకొచ్చిండు, ముందే ఫోన్ కాలలో ఎవడు మాట్లాడుకుండు, అందరు బయటికి వచ్చిర్రు. పందికొక్కులు బయటికి వచ్చిన తర్వాత ఇక బీఆర్ఎస్ వాళ్ళ కాడ చెప్పనీకి ఏముంటుంది చెప్పు? జైలుకు కూడా ఒకటే తర్వాయి తప్ప. థ్యాంక్ యూ అన్న.